ఎన్నికల తర్వాత కేసీఆర్ ఆలోచనలో కేసీఆర్ విధానంలో మార్పు వచ్చిందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? కేసీఆర్ గారు నేను అప్పుడు చూసిన కేసీఆర్ ఇప్పుడు చూసిన కేసీఆర్ గారు అట్లనే ఉన్నారు. అదే మంచిగా మాట్లాడారు. అదే నేను ఆఫీసర్గా చూసిన కేసీఆర్, నేను ఇప్పుడు మాట్లాడిన కేసీఆర్ నాకు పెద్దగా తేడా ఏమీ కనిపించలేదండి. ఓకే, సో నాకైతే పెద్దగా తేడా కనిపించారు. అదే ఆప్యాయంగా మాట్లాడిండ్రు. సో అదే ఆయన అనుభవాలన్నీ మాకు చెప్పడం జరిగింది. మా అనుభవాలు కూడా ఆయనకు చెప్పడం. మొన్న ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ అరైగన్స్ కావచ్చు, రకరకాల అంశాలు కొంత ఏకరువు పెట్టారు. అన్ని స్కీములు బాగున్నాయి, అన్ని అంతా ఓకే, కొంత అరైగన్స్ తర్వాత కొంత అప్రోచ్ బాలేదన్నారు. కానీ తన పాలనలో జరిగిన నష్టాన్ని ఆయన తెలుసుకున్నారా? అది కేసీఆర్ గారిని అడగాలి, నన్ను ఎందుకు అడుగు. అంటే మీరు కొద్దిగా ఏకాంతంగా మాట్లాడారు కదా అంటుండే. ఈ ప్రశ్న బీఆర్ఎస్ వాళ్ళు నన్ను అడగకూడదు. తన తీరు మార్చుకుంటారని మీతో చెప్పారు. నేనైతే అప్పుడు చూసిన కేసీఆర్ గారికి ఇప్పుడు చూసిన కేసీఆర్ గారికి నాకే పెద్ద తేడా కనిపించలేదు. కానీ కొన్ని సెక్షన్స్ మీద నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా సార్. ఒక ఐపీఎస్గా సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ చాలా పకడ్బందీగా నడిపి ఒక స్వేరస్ ఒక వ్యవస్థను నిర్మించి మిమ్మల్ని ఒక సెక్టార్ అభిమానిస్తుంది. సో మీరు మొన్న కేసీఆర్ని కలిసిన తర్వాత ఆ సెక్టార్లో కొంత నిరుత్సాహం, కొంత అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఆ వర్గాలకు మీరు ఏమో ఆన్సర్ చేస్తారు? ప్రవీణ్ కుమార్ ఎప్పటికి కూడా మీ మనిషే, మీ ప్రయోజనాల కోసమే ప్రవీణ్ కుమార్ బతుకుతాడు. ఇప్పుడు తెలంగాణ సమాజం కొత్తగా ఉంటుంది. ఒక ఆర్ఎస్పీ ఒక కేసీఆర్ కలిసి బహుజనవాదాన్ని బలంగా తెలంగాణ ప్రజలు చాలా సంతోషంలో ఉన్నారు. నిజంగా ఇద్దరు కలయిక చాలా బహుజన వర్గాల్లో ఒక ఉత్సాహం ఉందండి. అరే తప్పకుండా బహుజన రాజ్యం ఇంకొక అడుగు ముందరికి వచ్చింది అనే సంతోషం. అంటే మీరు బహుజనవాదంతో మీకున్న ఇమేజ్తో సింగిల్గా ఫైట్ చేయాలనుకుంటున్నారు. ఓ ప్రయోగం చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో, ఓ ప్రయోగం చేశారు. సింగిల్గా మీ వల్ల కాలేదు, మీ వల్ల కాదని నమ్మారు. బీఆర్ఎస్ హెల్ప్ లేనిది, బీఆర్ఎస్ సహాయం లేనిది నేను పార్లమెంట్కి వెళ్ళను అనే ఒక అపనమ్మకం ఉందా మీకు? చాలా మంచి ప్రశ్న వెంకట్ గారు. నేను అంత తొందరలో ఏం లేవండి. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, నేను ఏదో ఇప్పుడే పార్లమెంటుకు పోవాలనే దానికన్నా కూడా నేను మా బహుజన వాదాన్ని తెలంగాణలో గ్రామాన విస్తరించాలి, గ్రామాన తీసుకుపోవాలి. అదేవిధంగా ఎలక్షన్లలో సక్సెస్ వచ్చే విధంగా ప్రయత్నం చేయాలనే దాని మీదనే మేము చేస్తున్నాం. అందులో ఈ పొత్తు అనేది రెండు రాజకీయ పార్టీలు కలుస్తున్నాయంటే వాళ్ళు పొత్తు పెట్టుకొని లోపలికి పోదాం అనుకుంటారు. ఎస్పీ బీఎస్పీ కలిసినాయండి. అదేవిధంగా నితీష్ కుమార్ తేజస్వి యాదవ్ కలిసిండ్రు. ఉదాహరణకు చెప్తున్నా మీకు, రకరకాల మరి కాంగ్రెస్ తర్వాత శివసేన ఇక్కడ మన మహారాష్ట్రలో కలిసినాయి, రైట్. సో డిఎంకే వీసీకే రెండు కలిసినాయి. సో ఆ విధంగా వాళ్ళు కలిస్తే వాళ్ళ ఉద్దేశం ఏంది? చట్టసభల్లోకి సక్సెస్ఫుల్గా పోతామనే కదా. జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆ పార్టీ నేతలకి, ఆ పార్టీ పట్ల బీఆర్ఎస్ నేతలకి నమ్మకం లేదు. కానీ ప్రవీణ్ కుమార్కి ఎట్లా వచ్చింది నమ్మకం అని? ప్రవీణ్ కుమార్ అంటే బలమైన సిద్ధాంతం ఉంది, దానికి ఘనమైన చరిత్ర ఉన్నది. మా ముందర రకరకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మా చరిత్రనే మమ్మల్ని ముందరకు నడిపిస్తుంది.